అదేవిధంగా చూసుకుంటే అమ్మ ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతుల పరిస్థితి ఎలా ఉందని చెప్పి అంటారు? ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటంటే మరి తుఫాన్లు వచ్చినా ఏదొచ్చినా మరి నవంబరు డిసెంబర్ అనేసరికి మరి ఎలా ఉంటుందో పరిస్థితులు అందరికీ తెలుసు, రైతన్నకే తెలుసు అని అనుకోవడం కాదు, ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలిసిన విషయమే. నవంబరు డిసెంబర్ అనేసరికి మరి వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, వర్షాలు వస్తాయి. ఎందుకంటే పంట చేతికైతే ఎప్పుడైతే వస్తుందో మరి ఆ టైంలోనే వర్షాలు స్టార్ట్ అవటం మనం చూస్తూ ఉన్నాం. దానిలో మరి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళు ముందుగా ఊహించాలి ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ఊహించాలి. మరి ముందుగానే మనకు వస్తున్నాయి మరి తుఫాన్లు ప్రతి సంవత్సరం ఈ టైం నుంచి ఈ టైం వస్తాయని మనకి మరి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు. దానిలో రైతులకి ముందుగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మనం చేయాలి. చేసినప్పుడు రైతులు మనకి రెస్పాండ్ అవ్వకపోతే మనం బాధపడాలి. వాళ్ళే ముందుకొచ్చి ఇది ఈ విధంగా ఉంది, తుఫాను ఇలా వస్తుంది, మాకు ఈ అవసరాలు ఉన్నాయి అన్నప్పుడు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఏవైతే గిడ్డంగులు ఉన్నాయో వాటిల్లో మరి ఏవి పరదాలు అనేవి లేకుండా ఈ రోజున ఒక్క పరదా కూడా మార్కెట్ యార్డ్లో ఒక్క పరదా కూడా మనకు దొరకని పరిస్థితిలో ఉన్నాం. రైతు కష్టపడి ఆయన చెమటోర్చి మనకి ఒక ధాన్యాన్ని మనకు ఏర్పాటు చేస్తున్నాడంటే ఆయనకి ఎంత భరోసా ఇస్తున్నాం మనం? భరోసా అనేది లేకుండా ఈ రోజున వాళ్ళని గాలికి వదిలేసాం. వాళ్ళు కష్టపడి మనకు ఏర్పాటు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కూడా ఈ రోజున సెంటర్లు అనేవి లేవు. ఒకవేళ తీసుకున్న ఎన్నో ఆంక్షలు, మీరు ఆ పాస్బుక్ తీసుకురావాలను, అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలని కొన్ని ఆంక్షలను పెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సరైన అమౌంట్ వాళ్ళకి 24 గంటల్లో ఇచ్చే రోజులన్నీ పోయినాయి. మరి 6 నెలలకు ఇస్తున్నారో సంవత్సరానికి ఇస్తున్నారో అవన్నీ మరి అప్పుల పాలైపోయి రైతులు కూడా ఈ రోజున పొలాలను కూడా ఏ ఫ్లాట్ల కింద లేదా చెరువుల కింద మార్చడం జరిగింది. రైతులకి మరి రాష్ట్రం చాలా అన్యాయం చేస్తూ ఉంది ఈ రోజున. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతులకు అండగా ఉండటం కోసం రైతులకు 3వ పంటకు కూడా నీళ్లు రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో 72% కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి వైసీపీకి సంబంధించినంత వరకు. ఇదే విధంగా తీసుకుంటే పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చారు. పట్టిసీమ నుంచి కూడా సరైన సమయంలో నీళ్ళు ఇవ్వని పరిస్థితి. ఇదే పోలవరం సంబంధించినంత వరకు ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారమ్మా. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటరాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకోవట్లేదు. దాని మీద మీరు ఏమండి, పోలవరం ప్రాజెక్ట్ అంటే దాని గురించి అవగాహన అనేది ఉండాలి. ఒక రైతన్నే కాదు, మరి పోలవరం ప్రాజెక్టు అసలు ఒక రాయి లేదు, ఒక శంకుస్థాపన చేయలేదని మరి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనిల్ కుమార్ గారు కానీ మరి రాంబాబు గారు కానీ. మరి నోటికి ఎలా వస్తే ఆ నాలుక అనేది ఒక పద్ధతి అనే పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా వెళ్ళి మరి 2014లో స్టార్ట్ చేసిన తర్వాత ఉమామహేశ్వరరావు గారు కానీ మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్క రైతును కూడా తీసుకెళ్ళి అక్కడ ఒక అవగాహన అనేది కల్పించారు. ఎందుకంటే మేమేం చేస్తున్నాము ఏంటన్నది వాళ్ళకి తెలుసు, వాళ్ళ కష్టం అనేది కాదు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక అవగాహన అనేది మనకు ఉండాలన్న ఉద్దేశంతో మరి అక్కడికి రైతులను తీసుకువెళ్ళి స్వచ్ఛందంగా మరి ప్రభుత్వం నుంచి బస్సులు ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు స్టార్ట్ చేశారు, ఎలా చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, మరి రైతన్నకి కాదు మన రాష్ట్రం స్వర్ణ యుగంగా ఉండాలన్న ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టుని ఏర్పాటు చేశారు. మరి అవి త్వరగా ఏర్పాటు చేయాలని పట్టుసీమను కూడా ఏర్పాటు చేశారు. మరి నదీ జలాలని 2 కంబైన్ చేసి రైతన్న ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చేశారు. మరి 72% చేసిన వాళ్ళు ఇక్కడ 3% కూడా చేయకుండా మరి ఏం చేస్తున్నారో మరి దానికి వచ్చిన నిధుల్ని, కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా మరి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అన్వయించేసుకుని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటామే తప్ప రైతుల గురించి కానీ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. ఈ రోజున ఒక్క రూపాయి కూడా ఆదాయం లేని పరిస్థితిలో ఉన్నామన్న ఉద్దేశం కూడా లేకుండా మరి మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా, మంత్రులు ఉన్నారు అంటే మంత్రులు రాష్ట్రానికి ఎంత న్యాయం చేయాలి, వాళ్ళ పదవుకున్న పద్ధతిని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోకుండా ఒక అవగాహన అనేది లేదు వాళ్ళకి. అవగాహన లేకుండా మరి దాన్ని గాలికి వదిలేశారు. ప్రాజెక్టులన్నింటినీ నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఈ రాష్ట్రం
నెలకొల్పుతా ఉంది ఈరోజు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా 3 రాజధానులు అన్నారు. సంబంధించినంత వరకు ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో కట్టుబట్టలతో మనం చెట్టు కిందకు వచ్చేసాం. పరిపాలన అంతా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ పెట్టాలి అన్న ఉద్దేశంతో మరి ఆ రోజున మరి అందరూ కూడా ఒక అవగాహన కల్పించాలి. ఒక నిర్ణయంతో అమరావతి అయితేనే అన్నిటికీ అనుకూలంగా మధ్యలో ఉంది, ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మరి ఆ రోజున అమరావతిని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరైతే సైకో ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ రోజున కూడా ఆయన కూడా ఆమోదించాడు, అక్కడ పెట్టడానికి ఆమోదించాడు. అందరినీ శభాష్ అని మెచ్చుకున్నాడు. అప్పుడు మెచ్చుకున్న వ్యక్తి ఈ రోజున 3 ముక్కల ఆట ఆడాలి. ఎందుకంటే మనం అభివృద్ధి అనేది ఏమీ చేయట్లేదు. అభివృద్ధి చేయకపోగా మరి జనాల్ని డైల్మాలో పెట్టేయాలి, అంటే వేరే ఆలోచనలోకి తీసుకువెళ్తేనే ఆ సమస్య మరి ఎటన్నా వెళ్ళిపోతుంది. ఏదన్నా మాటలు మాట్లాడుకుంటే 1 సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాకపోతే 3 సంవత్సరాలు సాగిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ రోజున 3 ముక్కల ఆట ఆడటం. మళ్ళీ వాళ్ళకు కూడా ఒక ఏర్పాటు, అంటే 3 ముక్కల ఆట ఆడినప్పుడు 3 రాష్ట్రాలకి అటు ఇటు పెడితే వాళ్ళే మళ్ళీ ఏదైనా సమస్యలు లేవనెత్తితే కొంతవరకు నడిపించేయచ్చు. ఈ దీంట్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తే మనకేం ఇబ్బంది అనేది ఉండదు అన్న ఉద్దేశంతో మనలో మనకి కొట్టుకోవాలి, చావాలి అన్న ఉద్దేశంతో ఒక సమస్యను లేవనెత్తారు. 3 ముక్కలు ఆట అంటే మనకి దేనికి ఉపయోగపడని పరిస్థితి అనమాట. ఈ రోజున అమరావతి అంటే అందరికీ అనుకూలం. అలాగే అమరావతిలో కొన్ని కంపెనీలు కూడా తీసుకురావడం జరిగింది. ఆ కంపెనీలే కాకుండా అందరికీ న్యాయం చేయాలి, రాయలసీమకి న్యాయం చేయాలి, తూర్పుగోదావరి న్యాయం చేయాలి. అక్కడ ఇక్కడ ఏవైతే అనుకూలంగా ఉన్నాయో ఆర్థిక వనరులే కాదు, ఖనిజ వనరులు కూడా ఎక్కడైతే ఉన్నాయో దానికి అనుకూలంగా పెట్టడం జరిగింది ఆ రోజున. మరి దాన్ని సమర్థించిన వ్యక్తి ఈ రోజున 3 ముక్కలు ఆటాడి ఏమీ చేయకుండా మరి విశాఖపట్నంలో ఆయనకు అనుకూలంగా ఉన్నాయి కూడా కొండలను తవ్విచ్చేసి ఆయనకు అనుకూలంగా చేసుకుంటున్నాడు. వీటన్నిటికీ పర్యవసానం 2024లో ముట్ట చెప్తాం మేమందరం కూడా. అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి మన రాష్ట్రానికి పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడం కోసం చంద్రబాబు గారి హయాంలో ముందడుగు వేయడం జరిగింది. జగన్ గారి హయాం వచ్చినాక అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకున్న పరిస్థితి. సంబంధించినంత వరకు పర్యాటక శాఖ మినిస్టర్ గారు కూడా పర్యాటక రంగాన్ని గురించి పట్టించుకోవట్లేదు. అదే పర్యాటక రంగ మినిస్టర్ గారు మన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కింద ఉన్నారు రోజా గారు. దాని మీద మీరు పర్యాటక మినిస్టర్ అని ఇవ్వటం కూడా చాలా తప్పు. ఎందుకంటే ఇక ఆమెకి ఇచ్చింది ఏంటంటే గుళ్ళకి గోపురాలకి ఆమెను సొంత మనుషుల్ని ఆమెకు నచ్చిన వాళ్ళని గుళ్ళకి తిప్పడం, అక్కడేమో ఫొటోస్ తీసుకోవడం, అక్కడ వీడియోలు తీసుకోవడమే తప్ప దాని మీద ఒక అవగాహన అనేది ఆవిడకి అసలు లేదనే చెప్పాలి.